హాయ్ హలో మామ. నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఇంకా 6 మంత్స్లో అయితే నాకు ప్లేస్మెంట్ డ్రైవ్స్ చేసి వస్తూ ఉంటాయి అన్నమాట. సో టుడే ఐ విల్ షేర్ యూ హౌ ఐ ప్రిపేరింగ్ నౌ ఇన్ సింపుల్ స్టెప్స్ అండ్ నో ట్రెస్. సో నేను ఫైనాన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నా కాబట్టి ఎంబీఏలో. సో నేను ఫైనాన్స్ రిలేటెడ్ బేసిక్స్, ఆ తర్వాత అకౌంటింగ్, తర్వాత ఫైనాన్సింగ్ అయితే నేర్చుకున్నాను. సో దేనివల్ల అంటే యూట్యూబ్ నుంచి అండ్ ChatGPT సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి అయితే నేను నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే చిన్న చిన్న టార్గెట్ పెట్టుకొని డైలీ ఒక 5 వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటూ, కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటూ, అండ్ అలాగే మా ఫ్రెండ్స్తో పాటు ఇంగ్లీష్తో మాట్లాడుతూ, కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ విత్ సబ్‌టైటిల్స్ ఇంకా స్లోగా నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటూ, మోర్ ఇంపార్టెంట్ రెజ్యూమ్ అనమాట. సో రెజ్యూమ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అందులో వచ్చేసి నా ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే నా ప్రాజెక్ట్స్ అండ్ అలాగే నా కెరియర్ గోల్స్ వీటన్నీ ఇన్సర్ట్ చేస్తున్నా. స్లోగా బిల్డ్ చేసుకున్నా. అది ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాగానే మీకు చెప్తాను అనమాట. మాక్ ఇంటర్వ్యూ నేను రీసెంట్గా మాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యాను. సో ఆ మాక్ ఇంటర్వ్యూ నాకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే కనుక గ్రామర్ మిస్టేక్స్ అండ్ లో వాయిస్ అని వచ్చింది. సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఎలా చూసుకోవాలి, డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ అలాగే లో వాయిస్కి ఎలా ప్రాక్టీస్ చేయాలి లౌడ్గా. సో అది అలా ప్రిపేర్ అయితే అవుతున్నాను అనమాట. ఓకే, ఇంక ఎండింగ్కి వచ్చేసాం. సో ప్లేస్మెంట్ అంటే ప్రెజర్ కాదు, ప్లానింగ్, ప్రాక్టీస్ అండ్ పర్ఫెక్షన్ అనమాట. సో ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది అంటే, దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు అలా బిల్డ్ అవుతుంది అనమాట. సో బీ కాన్ఫిడెంట్ అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ.